నీకు కష్టం, నాకు కష్టం. కానీ నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్తకి మనల్ని 6 అడుగుల వ్యక్తులుగా చేయటం కష్టం కాలేదు, మనల్ని సంపూర్ణులుగా చేయటం కష్టం కాలేదు. ఆత్మీయతలో కూడా మనల్ని సంపూర్ణులుగా చేయటం ఆయనకి కష్టం కాదు. ఇప్పుడు పేతురు వచనం మళ్ళీ చదువు. ఇంకొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట ప్రభువు తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును. ప్రభువు తానే. ఇప్పుడు ఏది నమ్మమని చెబుతున్నాను? నేను కాదు, నా ప్రభువే నన్ను పరిపూర్ణునిగా చేయగలడు, పరిపూర్ణురాలుగా చేయగలడు. ఇప్పటిదాకా ఇది అసాధ్యం, దుస్సాధ్యం అనుకున్నాను. నో, నేను అవుతాను, నా ప్రభు చేస్తాడు. నా ప్రభు చెప్పిన హెచ్చరికలు నేను తీసుకుంటా. నా ప్రభు ఇచ్చినటువంటి పోషకాలు, ఆత్మీయ పోషకాలు తీసుకుంటా. నా ప్రభు చెప్పిన ఆత్మీయ మెళకువలు నేను పాటిస్తా. మనం చేయాల్సింది అదే. నీకు ఎందుకు రాదో చూస్తాడు ఆయన. నీకు చాలు లేండి, పైకి లేచి నిలబడండి. ఒక అతిపెద్ద ప్రశ్న, ఒక చిరు జవాబు. అతిపెద్ద సమస్య, దేవుని అద్భుత పరిష్కారం. మనలో ఉన్న అవిశ్వాసాన్ని చెదరగొడదాం. ఇది సాధ్యం కాదు, ఇది నా వల్ల కాదు, నేను గెలవలేను, నాకు చేత కాదు, అబ్బో ఇది కష్టం, నేను ఆపలేను, నేను గెలవలేను, నేను తరచూ ప్రయత్నించి విఫలమయ్యాను రప్పించి సైతాను పదే పదే పోరాటంలో ఓడిపోయేటట్టు చేసి మనలో ఇది రాశాడనమాట వాడు హృదయంలో. ఏంటంటే, నువ్వు ఎంత పోరాడినా నువ్వు గెలవలేవు. నువ్వే కాదు, శరీరంలో ఉన్న ఏ వ్యక్తి గెలవలేడు, ఇవన్నీ నడుస్తాయి, రాజీ పడు అని రాశాడు వాడు. దేన్ని విశ్వసించాలో దాన్ని విశ్వసించకుండా, ఏది విశ్వసించకూడదో దాన్ని విశ్వసించేటట్టు చేశాడు. ఇప్పుడు మనం పరిపూర్ణం అవుతామన్న దాని విషయంలో మనకు అవిశ్వాసం ఉంది. చెప్పండి, అవునా కాదా? మనం పరిపూర్ణం అవుతామా లేదా అన్న విషయంలో ఎప్పటిదాకా అవిశ్వాసం ఉంది. అబ్బో, యేసయ్య అంత పరిపూర్ణత అంటే మనకి సాధ్యం కాదు అనే అవిశ్వాసం ఉంది మనలో. ఆ అవిశ్వాసం మనలో ఉన్నప్పుడు దేవుడు చేయాలనుకున్నా చేయలేడు. ఎందుకంటే నీలో విశ్వాసం లేదు కదా. స్వస్థపడగోరుచున్నావా అన్నాడు బేతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాల సీనియర్ పేషెంట్ని. అవునా? అతనేమన్నాడు, స్వస్థపడాలని నాకు ఎందుకు ఉండదు ప్రభా, దోతొచ్చి నీళ్లు కదిలించినప్పుడు నన్ను నీళ్ళలో పడేయడానికి ఎవడు నాకు లేడు, ఒకవేళ ఎవరైనా ఉంటే ఈ రోజైనా సరే నేను బాగుపడతాను అంటే ఇంకా స్వస్థత పొందుతాను, ఇది సాధ్యమేననే విశ్వాసం వానిలో ఉంది. ఆ విశ్వాసాన్ని బట్టి అట్టయితే నీకు దూత అవసరం లేదు, మనిషి అవసరం లేదు, నేనే వచ్చానులే, నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడు అన్నాడు. అప్పుడు అతను విశ్వసించి కాళ్ళు చేతులు కదిలించాడు, అవి బలం పొందాయి, లేచాడు, నడిచాడు, పరుపెత్తుకున్నాడు. 38 ఏళ్లుగా తరచూ లేవటానికి ప్రయత్నించి, గెలవటానికి ప్రయత్నించి, నిలవటానికి ప్రయత్నించి, నడవటానికి ప్రయత్నించి ఓడిపోయాడు చూడు. కానీ తరచుగా 38 ఏళ్లుగా ఓటమికి గురైనటువంటి వానిలో ఏనాటికైనా నేను నిలబడతాను అనే ఆ మొక్కవోని దీక్ష, విశ్వాసం చివరికి నిలబడేటట్టు చేశాయి. చూడు, ఒకసారి ఆలోచించు. నిలబడ్డా లేదా? గెలిచాడా లేదా? బరువు మోసాడా లేదా? ఒకవేళ వాడు విశ్వాసంలో ఉన్నాడు గనుక, విశ్వసించాడు గనుక యేసయ్య శక్తి వాడిని తాకి 38 ఏళ్ల జబ్బును వదిలించి వాడు బరువు మోసేటట్టు చేసింది. ఆ శక్తి వాడిలో విశ్వాసం ఉంది కాబట్టి. అదే ఒకవేళ వాడు విశ్వాసం చూపకుండా, విను, వాడు డౌట్ పడి, ఇదిగో నీవు లేచి నీ పరుపెత్తుకొని నడు అని యేసయ్య అంటే ఏందే లేవాలా? ఏం లేచేది? ఎవరే నువ్వు? 1 సంవత్సరం అనుకున్నాయింది, 38 ఏళ్ళు ఇంకా లేవటం
మళ్ళీ లేవటమే కష్టమైతే మళ్ళీ పొరిపెత్తుకోమంటున్నావే. అజే ఉంటే 38 ఏళ్ళు 7 ఎందుకు కూర్చుంటున్నాయా పోయా అనేవాడు. అప్పుడు యేసయ్య ఏం చేసేవాడు? మౌనంగా వెళ్ళిపోయేవాడు. బలవంతుడే, సర్వశక్తి గల దేవుడే. నేను తిరిగి లెగుస్తాను, బాగుపడతానన్న విశ్వాసం నాకు లేదు అని తన అవిశ్వాసాన్ని ప్రకటించినట్టయితే స్వస్థపరచగల యేసయ్య కూడా సైలెంట్గా వెళ్ళిపోయేవాడు. కానీ వాడు అందిపుచ్చుకున్నాడు అవకాశాన్ని. తనలో ఇంకా విశ్వాసం ఉన్నట్టు ప్రదర్శించాడు. యేసు ప్రభు చెప్పినట్టు కదలటానికి మొదలుపెట్టాడు. చూసారా, 38 ఏళ్లుగా ఓడిపోతున్న శోధనలో విప్లవాత్మకమైన గెలుపును సాధించాడు. చూడు బిడ్డ, ఏ పోరాటమైనా విశ్వాసము ద్వారా నువ్వు జయించగలవు. ఎందుకు మన మీదకి వచ్చేస్తుంది? ఆ శక్తి మన మీదకి వచ్చిందంటే గెలుపు తథ్యం. కానీ అవిశ్వాసం డేంజర్. ఈరోజు గుర్తుపెట్టుకో, నీ హృదయంలో నేను గెలవలేను, నా వల్ల కాదు, ఈ పోరాటంలో నేను జయ జీవితం సాధించలేను అనే అవిశ్వాసం ఉంది చూడు, దాన్ని నాశనం చేయి. ఈరోజు తీసేయి. నా దేవుడు ఉన్నాడు, నేను గెలుస్తాను, నన్ను గెలిపిస్తాడు. ఈ విశ్వాసాన్ని, ఈ ఆశని, ఈ నిరీక్షణని నీ ప్రాణం ఉన్నంత వరకు వదిలిపెట్టద్దు. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు పాడదాం. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు అయిన నా యేసు నా పక్షమయ్యుండగా, తుఫాను నడచి కెరటాల నాపి నడిపించును నా యేసయ్యా. ఏం నిరీక్షణ, ఏం విశ్వాసం! ప్రతి హృదయంలో అలా ఉండాలి. నా వల్ల కాకపోవచ్చు, నా ప్రభు వల్ల అవుతుంది. ఈ శరీర క్రియలు నేను జయించలేకపోవచ్చు, నా ప్రభు జయింపజేస్తాడు. ప్రభు నన్ను పరిపూర్ణునిగా చేస్తాడు. ఆయన పోలికగా నన్ను మారుస్తాడు. ఆయన వలె నన్ను నిలబెడతాడు. ఆయన ప్రక్కన సింహాసనంలో నన్ను కూర్చోబెట్టుకుంటాడు. ఎంతమందికి విశ్వాసం ఉంది? గెలుస్తావా, ఓడిపోతావా? నువ్వు జయ జీవితాన్ని విశ్వసిస్తున్నావా, లేకపోతే మనల్లా కాదంటున్నావా? చెప్పు. జయ జీవితమేనా? డౌట్ లేదా? వాళ్ళకి అర్థం కాలేదా, లేకపోతే ఇప్పుడు వచ్చారు చేతులు ఎత్తలేదు వాళ్ళిద్దరు? గెలవరా మీరు? విన్నారా వాక్యం? లేవాలి మరి, చెయ్యి, గెలుస్తావు. అవిశ్వాసాన్ని తీసేయి. అది ఏదైనా సరే సాధిస్తా. నా దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నా దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఈరోజు మనం తరచూ ఓడిపోతున్నామేమో, మనల్ని గెలిపించేవాడు మన ప్రభు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపడాడు. మరి ఎవడు సిగ్గుపడతాడు? అవిశ్వాసి సిగ్గుపడతాడు. నమ్మలేనోడు సిగ్గుపడతాడు. ఆయన మీద ఆధారపడలేనోడు, ఆయన మీద విశ్వసించలేనోడు సిగ్గుపరచబడతాడు. వాడు గెలవడు, ఓటమి పాలు. ఈరోజు ఒక తీర్మానం. కళ్ళు మూసి తలల వంచి, ప్రభువా ఈరోజు నాతో స్ట్రైట్గా మాట్లాడావు, నీకు వందనాలు. నా గురి గమ్యం ఏంటో నాకు ఎత్తి చెప్పావు. నా ద్వారా జరిగే పని కంటే నాలో జరగవలసిన పనిని హెచ్చరించావు. నాలో జరగవలసిన పని సరిగా జరిగితే తర్వాత నా ద్వారా పని జరగడానికి విస్తారమైన ఆత్మల్ని ఇస్తానని వాగ్దానం చేశాను. నిజమే, ఒప్పుకుంటున్నా. ఇంకా నాలో కొన్ని మార్పులు జరగవలసి ఉన్నది. ఇంకా నాలో కొన్ని దిద్దుబాట్లు జరగవలసి ఉన్నది. ఇంకా నాలో సరి చేయబడవలసినవి కొన్ని ఉన్నాయి. యథార్థంగా నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా. వాటి మీద పోరాడుతున్నా. తరచుగా ఓటమి పాలవుతున్న సంవత్సరాలు గడిచింది. చివరికి రాజీ పడిపోయా, ఇక గెలవలేను అని. కానీ ఈరోజు నా చెంప చెళ్ళు అనిపించేటట్టు నాతో మాట్లాడావు.
నా బిడ్డలతో మాట్లాడావు, నీకు వందనాలు, 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 స్తోత్రాలు, కృతజ్ఞతలు. అవిశ్వాసాన్ని మా హృదయంలో నాటాడు సైతాన్, మా గుండెల్లో నాటాడు వాడు. అది యేసు నామములో తొలగించబడాలి. ఇది మొదలు విశ్వసిస్తున్నాను దేవా, నాకు సాధ్యమే, నా తండ్రి నాకున్నాడు, నేను గెలవలేని వాటిని నా తండ్రి నా చేత గెలిపింపజేస్తాడు. ఇంతవరకు ఇలా ఉంటానని నేను అనుకున్నానా? ఆయనే నన్ను ఇలా చేశాడు. ఇంతవరకు నడిపించిన వాడు, ఇంతవరకు ఈ మజిలీకి తెచ్చినవాడు నన్ను పరిపూర్ణుడిగా కూడా చేయగలడు. ఓ, నాకు సంపూర్ణ జయ జీవితం ఇయ్యగలడు. నేను నమ్ముతా, నాకు జయ జీవితం నా ప్రభు ఇస్తాడు. లోకమును జయించిన విజయము మా విశ్వాసమే. మమ్మల్ని ఓటేది మా విశ్వాసమే. మమ్మల్ని సిగ్గుపడేటట్టు చేసేది మా విశ్వాసమే. మమ్మల్ని అశాంతి గురి చేసేది మా విశ్వాసమే. మమ్మల్ని ఆవేదన గురి చేసేది మా అవిశ్వాసమే. ప్రభువా, ఇక దానికి లోబడి ఉన్నాయి. విశ్వసిస్తున్నావు, నువ్వున్నావు, నువ్వే మమ్మల్ని పరిపూర్ణం చేస్తావు. కృతజ్ఞతలు తండ్రి. ఒక లోపాన్ని ఎత్తి మమ్మల్ని శుద్ధి చేసినందుకు వందనాలు చెల్లిస్తాం. ఈ మంచి మాటల చేత మమ్మల్ని ప్రోత్సహించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తాం. ఎన్నేళ్ల పోరాటమైనా ఒక్కసారి నువ్వు ఒక్క చూపు చూస్తే చాలు. అది 38 ఏళ్ల సమస్య అయినా సరే, 38 సంవత్సరాల ఓటమైనా సరే, 39లో దాన్ని గెలుపుగా మార్చగలవు. ఈ జీవితానికి అసాధ్యమన్న కార్యాన్ని సుసాధ్యం చేయగల గొప్ప దేవుడా. చాలా విషయాల్లో అవిశ్వాసం చేత నేను ఈ చేతుల్ని కట్టేశాను. అవిశ్వాసం చేత నేను నిన్ను కదలకుండా చేశాను. ఎంత పిచ్చివాడిని ప్రభు, నన్ను క్షమించు, బిడ్డల్ని క్షమించు. ఇది మొదలుకొని వారు విశ్వసిస్తుండగా జయ జీవితాన్ని వారికి, నాకు, మా అందరికీ లైవ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలకి, ఎక్కడెక్కడి నుంచో దూరాల నుంచి వచ్చిన బిడ్డలకి అందరికీ కూడా అవిశ్వాసాన్ని తొలగించి విశ్వాసాన్ని అంతరంగంలో నాటి విశ్వాసమును బట్టి జయం పొందే కృప మాకందరికీ దయచేయి. యేసు నామములో నేను మహింపరచుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడింది మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి నీ సదాతోడై మనందరం నిత్యత్వంలో చేర్పర్యంతం మనల్ని నడిపించునుగాక. ప్రవేశ రక్తమునకు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ఈ బుధవారం రోజు అందరూ పాపం వాళ్ళ అవసరాలను బట్టి పనులకి వెళ్ళిందా మీరు ఇంతమందిగా అన్నీ పక్కన పెట్టి దేవుని పాదాల దగ్గరికి వచ్చారు. చూడు, ధన్యులు. ఒక విలువైన సమాచారం దేవుడు ఈరోజు మీకు ఇచ్చాడు. దాని విలువ ఎంత? భౌతికంగానైనా ఆత్మీయంగానైనా మన ఓటమి కారణం ఏంటి? పెద్దగా చెప్పండి. అది మనలో నాటినోడెవరు? తరచు ప్రయత్నాలు చేయించి ఓటమి ఎదురయ్యేటట్టు చేసి చివరికి ఇది మన వల్ల కాదనిపించింది వాడు. కానీ మనకి జయము ఎలా దొరుకుతుంది? ఎస్, లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. ఓకే, రైట్. ఆశీర్వాద ప్రార్థన కూడా అయిపోయింది అనుకుంటాగా. మరి ఇంకా లేదు ఏంది? శృతి పెంచు నాన్న, శృతి పెంచు. సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట, సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట, విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను, విశ్వాసముతోనే ఆరంభించితిని నే కోరిన
దేవుకే నడిపించును నా యేసయ్యా. నే కోరిన ఆ దేవుకే నడిపించును నా యేసయ్యా. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుతున్నది. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది. కొనసాగించే యేసు నాకు తోడుండగా. కొనసాగించే యేసు నాకు తోడుండగా. తుఫానులైనా పెనుగాలులైనా తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది. ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయంగా శారీరకంగా విశ్వాసమే కార్యసిద్ధి కలుగజేసిద్ది. కాబట్టి ఏదైనా సరే నీకు అసాధ్యం అనిపించినవన్నీ దేవునికి సాధ్యాలే. కాబట్టి అవి శారీరకంగానైనా ఆత్మీయంగానైనా నీ వల్ల కాంది ప్రభు వల్ల అయితే ఆయన వల్ల కూడా కాదా చెప్పు. మనుషుల వల్ల కాంది యేసయ్య వల్ల కాదా? అయితే ఒక్కటి షరతు, ఆయన శక్తి నీ మీద నా మీద మన బ్రతుకుల్లో పనిచేయాలంటే విశ్వాసమే ఆధారం. అదొక్కటి జాగ్రత్త చేసుకో. ఇది కాదు అని నువ్వు ఫిక్స్ అయిపోయావంటే దేవుడు కూడా చేయలేడు. ఇది ముగింపు. ఇది కాదు అని నువ్వు ఫిక్స్ అయ్యావంటే దేవుడు కూడా చేయలేడు. ఎందుకంటే నువ్వు దేవుని శక్తిని ఎదిరిస్తుంటావు, దేవుని చేతులు బంధిస్తావు. కాబట్టి పొరపాటును కూడా ఇది కాదు అనే డైలాగ్ నీ నోట, ఎందుకంటే నోరు కూడా జాగ్రత్త అని చెప్పాడు. హృదయమందు విశ్వసించటం, నోటితో సాక్ష్యం ఇవ్వాలి. నా దేవుడు నాకు గెలుపునిస్తాడు, నా దేవుడు నాకు జయ జీవితం ఇస్తాడు. అక్కడేమో జయించినోడికి ఎన్ని ఇస్తానన్నాడా, ఇక్కడేమో విశ్వసించినోడిని నేనే జయ జీవితంలో నడిపిస్తానని చెప్పాడు. అక్కడ బహుమానాలు ఇచ్చేవాడే ఇక్కడ జయ జీవితంలో నడిపిస్తాడు. ఈ రెండింటికి ఆధారం విశ్వాసమే. ఓకేనా? రాజువైనా నా దేవా, రాజువైనా యేసయ్యా, కోటి స్వరముల స్తుతించిన తనివి తీరదు నా మనసున. రాజువైనా నా దేవా, రాజువైనా యేసయ్యా, రాజువైనా నా దేవా, రాజువైనా యేసయ్యా, కోటి స్వరముల స్తుతించిన, కోటి స్వరముల స్తుతించిన తనివి తీరదు నా మనసున, తనివి తీరదు నా మనసున. ఆరాధనా స్తుతి ఆరాధనా, 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 ఆరాధనా స్తుతి ఆరాధనా. రాజువైనా నా దేవా, రాజువైనా యేసయ్యా.
స్తోత్రం. కృప చూపుటలో ఆయన ఐశ్వర్యవంతుడు, తరతరములకు ఆయన ఆరాధ్యుడు. షాలేము రాజా నీకు స్తోత్రాలు ప్రభువా. చప్పట్లు కొడుతూ మనసారా కృపచూపుటలో శ్రీమంతుడా, తరతరములకు ఆరాధ్యుడా. కృపచూపుటలో శ్రీమంతుడా, తరతరములకు ఆరాధ్యుడా. షాలేము రాజా నా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. షాలేము రాజా నా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. ఆరాధనా స్తుతి ఆరాధనా, 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 ఆరాధనా స్తుతి ఆరాధనా. రాజువైన నా దేవా, రాజువైన యేసయ్యా. నన్ను గెలిచినది నీ త్యాగము, నడిపించినది ఉపదేశం. యేసయ్యా నీ సంకల్పం నెరవేర్చుటయే నా భారం. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. నోరు తెరిచి స్తుతిస్తూ ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా అనుకుంటానే ఉండాలి. ప్రభువు నీకు స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, మహిమ. ఆమేన్. స్తుతి. నన్ను గెలిచినది నీ త్యాగము, నడిపించినది ఉపదేశము. నన్ను గెలిచినది నీ త్యాగము, నడిపించినది ఉపదేశము. యేసయ్యా నీ సంకల్పము నెరవేర్చుటయే నా భారము. యేసయ్యా నీ సంకల్పము నెరవేర్చుటయే నా భారము. ఆరాధనా స్తుతి ఆరాధనా, 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 ఆరాధనా స్తుతి ఆరాధనా. రాజువైన నా దేవా, రాజువైన యేసయ్యా. ఆమేన్. స్తుతి స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. స్తుతి.
కళ్ళు మూసి మనసారా దేవుణ్ణి స్తోత్రాలు చెల్లిస్తానే ఉండు, స్తోత్రాలు చెల్లిస్తానే ఉండు. దేవుని పరిశుద్ధాత్మ నీ మీదికి దిగి వచ్చినట్టు నువ్వు దేవుని మహిమపరుస్తూ ఉండు. మరణము లేనిది నీ రాజ్యము, మహిమోన్నతమైన దేశం, యేసయ్యా నీ ఘననామం మారు మ్రోగును ప్రతినిత్యం మారు మోగుతుంది. మరణమే లేనిది నీ రాజ్యము, మహిమోన్నతమైన ఆదేశము. మరణమే లేనిది నీ రాజ్యము, మహిమోన్నతమైన ఆదేశము. యేసయ్యా నీ ఘననామము మారు మ్రోగును ప్రతినిత్యము. యేసయ్యా నీ ఘననామము మారు మ్రోగును ప్రతినిత్యము. ఆరాధన స్తుతి ఆరాధన, ఆమేన్. ఆరాధన స్తుతి కళ్ళు మూస్తే మంచిది. ఆరాధన స్తుతి తమ్ముడు కళ్ళు మూస్తే మంచిది. అది ఆరాధన స్తుతి కళ్ళు మీరా, తల్లి మీరా, కళ్ళు మీరా, కళ్ళు మీరా, కళ్ళు మూయి. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆమేన్. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. రాజువైన నా దేవా, రాజువైన యేసయ్యా, రాజువైన నా దేవా, రాజువైన యేసయ్యా. కోటి స్వరముల స్తుతించిన, కోటి స్వరముల స్తుతించిన, తనివి తీరదు నా మనసునా, తనివి తీరదు నా మనసునా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆమేన్. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆమేన్. ఆరాధన స్తుతి ఆరాధన. అన్ని గొంతులు, ఆరాధన స్వరములన్నీ ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, 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 యేసు రక్తమే. ఆమేన్. సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే. ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే, యేసు రక్తమే జయం, రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే. నా తండ్రి నీ పిల్లల్ని దర్శించు, వారిని స్వస్థపరచు, వారి దేహములను బాగు చేయి, వారు పీడించబడుతున్న శోధన నుంచి వారికి విడుదలనివ్వు, వారి కన్నీరు తుడు, వారి గుండెల్లో ఉన్న వేదన తీసివేయి, వారి శోధనలను తొలగించు. నీ సమాధానము ఆశీస్సులు నీ
పిల్లలకు కలుగు గాక. వారి ప్రయత్నములు యేసు నామములో సఫలత పొందును గాక. ఓ వారి ఆశీర్వాదమును అడ్డగించే సైతానును యేసు నామములో తరిమివేస్తున్నా. ఓ నీ పిల్లలకు గొప్ప దీవెన, ఆశీర్వాదములతో నింపు, అభిషేకంతో నింపు, ఆత్మకృప వరములతో నింపు. నీ ప్రభావము దిగి వచ్చుగా, ప్రతి ఒక్కరి మీదికి నీ పరిశుద్ధాత్మ అభిషేకము దిగి వచ్చుగా. హల్లెలూయా. బలవంతుడమైన దేవా, సర్వశక్తి గల దేవా, యూదా గోత్రపు సింహమా, నజరేయుడైన యేసు, స్తుతి 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 స్తుతి. స్వస్థత, విడుదల, ఆదరణ, ఆరోగ్యం, రక్షణ, సమాధానం, నీ దర్శనం, నీ వరం, నీ ఫలం, ఆత్మ ఫలం నీ బిడ్డల మీద కలుగును గాక. నీ బిడ్డలకు వచ్చును గాక. నీ బిడ్డలకు వచ్చును గాక. నీ బిడ్డలకు మాకు వచ్చును గాక. బంధకాల నుంచి విడుదల, సాతాను కట్ల నుంచి విడుదల, శాపంలోని విడుదల, రక్షణ 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 కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. కృప చూపుటలో శ్రీమంతుడా, తరతరములకు ఆరాధ్యుడా, షాలేము రాజా నా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. షాలేము రాజా నా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. అందరం చేతులెత్తి ఆరాధనా స్తుతి, ప్రతి స్వరం ఆరాధనా. ఆహా, ఆ స్వరము కోట్ల కొలది దూతల స్వరము వలె ఉండెను అన్నట్లుగా ఆరాధనా స్తుతి. అబ్బా, ఆరాధనా స్తుతి. యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయము, యేసు రక్తమే. ఎంత బాగుంది, అద్భుతం. యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయము. స్తోత్రం ప్రార్థన స్తుతి ఆరాధన నీకే. థ్యాంక్ యూ లార్డ్.